మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి, శ్రవణ నక్షత్రం, గురువారం. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈరోజు గజకేసరి యోగం. చంద్రుడంటే జ్ఞానానికి అధిపతి. చంద్రుడు మనఃకారకుడనే విషయం మనకు తెలిసిందే. అందుకే చంద్రుడి అనుగ్రహం గలవారు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాల్ని సాధించగలుగుతారు. ఇక స్పతి అంటే కలిగినది అని అర్థం. వాచస్పతి అంటే వాక్కు గలవారు అని అర్థం. బృహస్పతి అంటే అతిపెద్దదైన అందరికీ మేలు చేయగల అని అర్థం. మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఏకరూపకంగా గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర అంటూ గురువు రూపంలో పూజిస్తాం. రాబోయే సంవత్సరం పేరు క్రోధి, అంటే క్రోధం అధికంగా ఉంటుందని భావం. అందుకే క్రోధినామ సంవత్సరంలో అన్ని విధాల జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఆర్థికాభివృద్ధికి, కుటుంబంలో ప్రశాంతతకు ఈరోజు ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు నెయ్యితో దీపారాధన చేసి స్వామివారిని సుగంధభరితమైన పుష్పాలతో పూజించాలి. లభిస్తే గనక ఒక్క సంపంగి పువ్వునైనా స్వామివారికి సమర్పిస్తే శుభప్రదంగా ఉంటుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి ఈశాన్య దిశలో మెట్లు, బరువు ఉండకూడదు. అలా ఉన్నట్టయితే ఇంటి యజమానికి వెన్నుపూస సమస్యలు తలెత్తుతాయి. ఇంటి పడమటి వైపున రహదారి ఉండడం మంచిదే అయినప్పటికీ కొందరు పడమటి దిశలో ఇంటి సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోక వాయవ్య దిశలో ఉత్తర ముఖాన ఏర్పాటు చేసుకుంటారు. అంతేగాక ఆ సింహద్వారానికి పైన వాష్రూమ్ని ఏర్పాటు చేసుకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఇంటి నిర్మాణ సమయంలో వాస్తు నియమాన్ని సక్రమంగా పాటించాలి. ఒకవేళ తెలిసి తెలియక జరిగే ఇలాంటి వాస్తు దోషాల నుండి బయటపడేందుకు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది అన్ని రకాల వాస్తు దోషాలని దూరం చేస్తుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వేసవితాపం శరీరాన్ని ఎంతో హైరాణాకి గురి చేస్తుంది. ప్రస్తుతం ఎండలు పెరిగిపోతున్నాయి కాబట్టి రోజంతా బయట తిరిగే ఉద్యోగాలు చేసేవారు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సుగంధ పాల వేర్లను వినియోగించినట్టయితే శరీరానికి చలవ చేస్తుంది. వీటిని శుభ్రపరిచి ఒక వస్త్రంలో మూటగట్టి తాగే నీటిలో వేసి ఉంచాలి. దీనివల్ల నీరు సుగంధభరితంగా, రుచికరంగా ఉండడమే కాక శరీరానికి చలవ చేసి ఉష్ణోగ్రతను సమంగా ఉంచుతుంది. అంతేగాక మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరిస్తాయి ఈ సుగంధ పాలవేర్లు. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మొండి బాకీలు వసూలయ్యేందుకు ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి ముందు మందార వత్తులతో విప్ప నూనె లేదా నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించాలి. స్తోత్రాన్ని పఠించే వీలు లేనివారు ఓం నమో వెంకటేశాయ నమః అని జపించిన ఫలితం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.